నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజమ్ ఛానల్. ఇది శ్రీనివాస మంగాపుర ఆలయం అండి. ఆలయ గోపురం కనిపిస్తుంది చూడండి. శ్రీనివాస మంగాపురం దేవాలయము భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీనివాస మంగాపురము ఉంది. ఇది పురాతన హిందూ దేవాలయం. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే పెళ్లి కాని వారికి కూడా పెళ్లి జరుగుతుంది అని అంటారు. శ్రీ వెంకటేశ్వరుడు వివాహానంతరం అమ్మవారితో కలిసి తిరుగాడిన నేల కావడంతో ఈ ప్రాంతానికి శ్రీనివాస మంగాపురం అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడైన తాళ్లపాక చిన్న తిరుమలయ్య పునరుద్ధరించారని చెబుతారండి. ఇది కోనేరండి. ఈ కోనేరులో దిగి కాళ్ళు కడుక్కుని దేవాలయాన్ని దర్శనానికి వెళ్తుంటారు. అవివాహితులు తమ తల్లిదండ్రులతో వచ్చి కళ్యాణోత్సవం జరిపించడం ఇక్కడ విశేషం. చివరిలో అర్చకులు ఇచ్చే కళ్యాణ కంకణాన్ని ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుంది అని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా తిరుమల కొండకు వెళ్ళలేని వారు ఇక్కడికి స్వామిని దర్శించుకోవడానికి వస్తారండి. చాలా చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆ రోజు రద్దీ తక్కువగా ఉన్నందున మేము 3 సార్లు దర్శనానికి వెళ్ళి వచ్చామండి. తిరుమలలో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. తిరుమలలో లాగానే ఇక్కడ బాగా జరుగుతుందండి. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి. ఇది తుమ్మలగుంట. ధ్వజస్తంభం అక్కడ ఉంది చూడండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాచీన ప్రసిద్ధమైన క్షేత్రం. ఈ ఆలయ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. తిరుమలలో జరిగే అన్ని కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల తరహాలో ఇక్కడ జరుగుతుంటాయండి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి తిరుమంజన సేవ ఇక్కడ అంతా నిర్వహిస్తారు. తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి అండి, అప్పలాయగుంట. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన పుణ్యక్షేత్రం అండి. చాలా చాలా బాగుంటుందండి ఇది. ఆ రోజు ఎన్ని వెంకటేశ్వర స్వాముల్ని దర్శించుకున్నాము. తిరుమల వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత కాలినడకన తిరుమలకు వెళ్తూ ఇక్కడ వెలిశాడని ప్రతీతి అండి. ఇక్కడ స్వామి అభయహస్త ముద్రతో దర్శనమిస్తాడు. అదొక ప్రత్యేకత అండి. ఇక్కడ తిరుమలలో వెలిసిన కొండ వెంకటాచలమైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి వెలిసింది వేములకుంట వెంకటాద్రి మీద అండి. స్వామి వారి వక్షస్థలంపై అమ్మవారు వెలిసినట్లు ఇక్కడ ఉంటారు. అప్పలాయగుంటలో శ్రీ స్వామి హృదయంపై కుడివైపున మహాలక్ష్మి తాయారు ఉంటుంది. ఒకళమాత ఆశ్రమానికి వెళుతూ దారి మధ్యలో సిద్ధేశ్వర స్వామి తపస్సుకు వచ్చి అతని కోరిక మేరకు ఇక్కడ ఉండినట్లు చెప్తారండి. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుమలకు వచ్చామండి. తిరుమల సీనియర్ సిటిజన్ దర్శనము ఉన్నందున ఇలా వెంకటేశ్వర స్వాములందరినీ దర్శించుకుని ఇక్కడికి వచ్చాము. సీనియర్ సిటిజను 65 సంవత్సరాలు పైబడిన వారికి సీనియర్ సిటిజను అవకాశము ఉంటుందండి. తిరుమల మాడవీధులండి ఇవి. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి 4 వైపులా ఉన్న పవిత్రమైన మార్గాలను మాడవీధులు అని అంటారు. ఇవి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో ఉంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ అనేక వాహనాలు ఊరేగుతుంటాయండి. అనేక సేవలు, వివిధ ఉత్సవాలు ఈ మాడవీధుల్లోనే జరుగుతుంటాయి. ఎంత చక్కగా ఉందో చూడండి. మరి బ్రహ్మోత్సవాలప్పుడు ఈ మాడవీధులు చక్కగా అలంకరిస్తారు. చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. వీటిని 4 వేదాలకు 4 ప్రతీకలుగా భావిస్తారండి ఈ మాడవీధులన్నీ.